విజ్ఞప్తి అండి. మనం మాచర్లపట్నంలో వీధుల వెంట తిరిగే ఆవులకు సంబంధించి మన శనివారం దాదాపుగా 40 ఆవులను పట్టుకొని ఇక్కడ బందెరదొడ్డిలో పెట్టడం జరిగింది. వాటన్నిటికి కూడాను మనం అన్ని సదుపాయాలు, మేత, నీళ్లు అన్నీ ఒక వర్కర్స్ని పెట్టడం జరిగింది. ఈ వీధుల వెంట తిరిగే ఆవుల వల్ల ఈ రోడ్డు యాక్సిడెంట్లు కానీ, కొంతమందిని పొడవటం కానీ, రోడ్డు నిండా పేడ వేసి అపరిశుభ్రం చేయటం కానీ జరుగుతున్నాయి. అదేవిధంగా అనేక రకాలుగా మన ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ ఇట్లా ఇబ్బందుల గురించి వాళ్ళు రాయటం జరుగుతుంది. దాని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని ఆవుల్ని నియంత్రణ చేయండి అని చెప్పేసి చెప్పడం వల్ల మేము శనివారం మొత్తం 40 ఆవులు తీసుకొచ్చి ఆఫీసులో కట్టివేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము గతంలో చాలాసార్లు మైక్ ద్వారా ప్రతి ఆవుల పెంపకందారులకి చెప్పడం జరిగింది, ఆవులను కట్టివేసుకోండి, లేదనుకుంటే గోశాలలో తరలిస్తామని చెప్పేసి. కానీ కొంతమంది యజమానులు నిర్లక్ష్యంగా రోడ్ల మీద వదలటం వల్ల చాలా ఇబ్బందులు కలిగినాయి. దాని ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినందువల్ల మా మున్సిపల్ సిబ్బంది ఆ 40 ఆవులు తీసుకొచ్చి కట్టేశాము. ఎవరైనా మీకు సంబంధించిన ఆవులు ఉంటే అపరాధ రుసుము మొదటి తప్పుగా భావించి అపరాధ రుసుము కట్టించుకొని తీసుకొని వెళ్ళాల్సి కోరుతున్నాను. లేదనుకుంటే సంత ఆవులకు సంబంధించిన గోశాలకు తరలించడం జరుగుతుంది. ఇంకా 2 రోజులు చూసి గోశాలకు తరలిస్తాం ఈ ఆవులన్నింటిని కూడాను. ఇది మొదటి తప్పుగా భావించి ఎవరైనా ఉంటే తీసుకెళ్ళవచ్చు, లేదనుకుంటే 2 రోజులు ఆగి గోశాలకు తరలిస్తాము. ఈ విజ్ఞప్తిని మాచర్ల పట్టణ ప్రజలందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.